అందరికి విష్ట వచ్చేసింది. మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది. తానం చేయకుండా దేవుని రూమ్లకే ఓరు ఎవ్వలైనా గసోంటిది గుళ్ళకి పోతే ఇంకెంత నిష్టగా ఉంటారో అలా. ఇక అండ్లా శ్రీశైలం అసోంటి పెద్ద గుళ్ళకు పోయినప్పుడు భక్తులు ఎంత నిష్టగా పోతారు మల్లన్న దర్శనానికి. అసోంటిది ఓ తాగుపోతోడు మల్లన్న గుళ్ళే మస్తు అలచల్ చేసిండట. అటెంకేమైందో మరి. శ్రీశైలం మల్లన్న గుళ్ళకు ప్యాంట్లు అంగీలు వేసుకొని పోతేనే మగోళ్ళని లోపలికి రానియరు. పంచాతువాల కప్పుకుంటేనే దర్శనానికి ఓనిస్తారు. అసొంటిది ఓ సిగ్గు తప్పినోడు నేను లోకలోని జరుగురి జరుగురి అనుకుంటా భక్తులను దొబ్బుకుంటా ముంగడి పోయిండట. అగో వీడెవర్రో లోకలోని అనుకుంటా తాగొచ్చి మనల్ని అనుకుంటా పోతున్నాడు. ఇంతకి ఎవడీడు ఇంత షెర్రుమని వాసన వస్తున్నది, వీని క్యూ లైన్లకు ఎట్లా రానిచ్చిరనిగా కొంతమంది భక్తులు ఈవో డౌన్ డౌన్ అనుకుంటా ఈ తీరులో నిరసన చేసిరు. ఇక ఈ సంగతి తెలియంగానే ఏఈఓసారి గుడికాడి కూరుకు వచ్చిండు చెప్పన. అరే ఏదో చూసుకున్నట్టున్నారు మా వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు, ఈసారి గిడిచేయరు ఇంకోసారి ఇట్లా కానియమని ఏఈఓసారి సదిరి చెప్పిండు. ఇక అప్పుడు జర సల్లవాడి ఎటోళ్ళు అటే వెళ్ళిపోయారు భక్తులు. గుళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత మీది కాదా? మీకు లేదా బాధ్యత? వాడు తాగి డ్యూటీకి వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు సార్? సరే ఒక్క స్టాఫ్ తప్పు చేసిండు నవీన్, కానీ ఇక గుడి ముంగట చెప్పులు వేసుకునే ఓరు చాలా మంది. అసొంటిది వీడు తాగి మల్లన్న దర్శనానికి ఎట్లా పోయిండు, తాగి గుళ్ళకు రాకుంటే ఏం బో ఒక్క పూటకే వాడిని కడుపు కట్టకపోతుందా ఎత్తుకపోతుందా అని తిట్టుకుంటూ పోయిరాట ఇక క్యూ లైన్ల భక్తులు. గుళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత మీది కాదా? మీకు లేదా బాధ్యత? వాడు తాగి డ్యూటీకి వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు సార్? వానకాలంలో వానలు పడుడు ఎంత కామనో, సమస్యలున్నోళ్ళు సెల్ టవర్లు ఎక్కినా వాటర్ ట్యాంకులు ఎక్కినా 5G స్పీడ్ల పరిష్కారం దొరుకుతుందన్న కాన్ఫిడెన్స్ కూడా గంతే కామన్ అయింది నడుమ. రోజు ఏన్నో ఓతాన సెల్ టవర్లు వాటర్ ట్యాంకులు ఎక్కి దుంకుతామని బెదిరించుడు, పోలీసోళ్ళు అధికారులేమో పనులన్నీ పక్కకు పెట్టి పరుగో పరుగో అని ఉరికొచ్చి బతలాడు నడుస్తుంది. ఇక మల్లోగా ఆయన గదే పని చేసిండు. ఇంతకు ఎక్కడో మరి ఆగా చూసిర్రా, వాటర్ ట్యాంక్ ఎక్కి ఈడికేళ్ళు దుంకుతా దుంకుతా అని ఎట్లా బెదిరిస్తుండో ఈ మనిషి. మహిబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఉన్న మిషన్ భగీరథ నీళ్ళ ట్యాంక్ ఇది. ఈడికేళ్ళు దుంకుతా అని బెదిరిస్తున్న ఆయన పేరు పప్పుల కుమారట. ఇనుగుర్తి మండల కేంద్రంలో వీఆర్ఏ నౌకరీ ఎత్తున్నట. మరి రాత్రి కలేవాడ్డదో ఏం పాడో గాని తెల్లారంగానే వాటర్ ట్యాంక్ ఎక్కి జై దొయ్యన్నా జై జై దొయ్యన్నా అనుకుంటా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సార్కు జిందాబాద్లు కొడుతుండు. ఇంతకు నీకేం కావాల పప్పు కుమారు అని పోలీసు వాళ్ళు కిందికెళ్ళి అడిగితే నాకు దళిత బంధు పథకం ఇయ్యాలి లేకుంటే వీడికెళ్ళి దుంకుతా అని బెదిరించిండు. ఎక్కడిదయ్యన్నా ఇంకెక్కడి దళిత బంధు? దొంగలవాడు 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు పోయిన సర్కార్ లాగిన దళిత బంధు స్కీమ్ ఇప్పుడెందుకు యాదొచ్చిందో నిజంగానే కలగన్నట్టుండు. ఇక కిందున్న పోలీసు వాళ్ళతో ఫోన్లో మాట్లాడిచ్చి మెల్లగా బుధగరిస్తుంటే అదవరదంక బదిలాడిన ఈ ఊరోళ్ళు మెల్లగా ఇటకేళ్ళు పైకెక్కి లటుక్కుని అందుకొని దమ్మడ దంచి నడు బడివే నడు ఏ కాలమా బతలాడబట్టి అని కాలు రెక్కలు అనగబట్టి కిందికి ఇడుచుకపోయారు. చక్కగా పోలీస్ స్టేషన్కి పట్టుకపోయి గట్టిగానే కౌన్సిలింగ్ ఇచ్చిరట పోలీసు వాళ్ళు. నీ కథస్సాలగుండా యాలపాల లేనోడు గోపాలం వాడినట్టు టైం మిషన్ లెక్కి ఓ ఏడాది వెనుకపోతే తప్ప దొరకని దళిత బంధు ఇప్పుడు ఎందుకు యాదొచ్చిందో మనోనికి. మరి అప్పట్లో ఎర్రబల్లి దయాకర్ సార్ ఇప్పిస్తా అని మాటిచ్చిండో ఏమో పాపం అనుకోబట్టిరట ఇది చూసిన తొర్రూరు పబ్లిక్ అంతా. కానీ ఈ నడుమ అయిన దానికి కాని దానికి ట్యాంకులు టవర్లు ఎక్కువైపోయింది ఈ నడుమ. రకరకాల పనిచేసేటోళ్ళ దాంట్లో రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నట్టు దొంగల ప్రొఫెషన్లో కూడా కేటగిరీలు ఉన్నాయి. అవి ఎట్లనంటే కొందరు దొంగలు కార్లనే ఎత్తుకపోతారు, 10 లక్షల బండి ఉన్నా సరే బైకుల జోనికి ఓనేవోరు. ఇంకొందరు దొంగలు బైకులనే కొట్టేస్తారు, 1 కోటి రూపాయల కారు ఉన్నా సరే దాని జోలికే ఓరంటే. ఇంకొందరు దొంగలేమో లారీలనే కొట్టేస్తారు, మిగతా వాటి జోలికి ఓరు. ఇంకొందరు దొంగలు ఇండ్లనే దోస్తారు, బయట వాటి జోలికి ఓరు. ఇట్లా ఒక్కో దొంగ ఎంచుకున్న కేటగిరీని బట్టి వాటిని మాత్రమే కొట్టేస్తుంటారు. గట్నే గీడొక సైకిల్ దొంగోడు పిలగాళ్ళు ఆడే సైకిల్ అనే టార్గెట్ చేసిండట. సైకిల్ కనిపిస్తే చాలు సటుక్కున మాయం చేస్తుండట.
ఓరి వీని చేతులు ఇరిగిపోని వీని పిక్కలు కుక్కలు కొరక ఏం చిల్లరగాడున్నాడు వీడు. చిన్నపిల్లగాళ్ళు దొక్కే సైకిల్ అని కూడా దక్కనిస్తలేడంటే వీడిని ఏం చేస్తే మంచిగుండిగా. మేడ్చల్ జిల్లా కీసరా రాంపల్లి ఆర్ఎల్ నగర్ దిక్కు ఇండ్లల్లో ఉండే సైకిల్ కనిపిస్తే చాలు సటుక్కుని వచ్చి సిడుక్కున మాయం చేస్తున్నాడట ఓ దొంగోడు. ఇట్లా ఒకటే కాలనీలా వారం రోజుల్లో 5 సైకిళ్ళు పొతం పెట్టిండట. వాని పనితనం ఎట్లునో చూడురి. ఒక రోజు ఒకళ్ళ ఇంట్లో సైకిల్ ఎత్తుకొని పోని వచ్చిండట. ఇక ఆడ 2 సైకిళ్ళు కనిపించినాయి. అయితే 2 సైకిళ్ళు ఒకడే ఎట్లా తీసుకుపోవాలని ఆ సైకిల్ నాన్నే పడేసి మళ్ళీ రోజు వచ్చి ఆ 2వ సైకిల్ కూడా ఎత్తుకపోయిందంటే ఇక వాడు ఎట్లా రుచి మరిగిన దొంగను చూడురి. వాని పర్ఫార్మెన్స్ అంత ఇగో ఈ సీసీ కెమెరాలలో మొత్తం రికార్డ్ అయింది. ఇక ఆ సైకిల్ పోగొట్టుకున్న పిల్లలుండి పోలీస్ అంకుళ్ళు ఆ దొంగోళ్ళని దొరకబట్టి మా సైకిల్ మాకు తెచ్చిరా ప్లీజ్, స్కూల్కి పోయి వచ్చినాక సైకిల్ దొక్కకుంటే మాకు ఎక్సర్సైజే కాదు, మా డాడీ మస్తు ఇష్టంగా కొనిచ్చిన సైకిల్ని ఎత్తుకపోతే బాధ అనిపిస్తుంది అంకుల్ అని పోలీసు వాళ్ళను సైకిళ్లను దొరకబట్టేయమని బతిలాడుకుంటారు పాపం. మా డాడీ ఇచ్చిన సైకిల్ రోజు జాగ్రత్త చూసుకునేది, దొంగ ఎత్తుకోయిండు. మా తాత ఇప్పించిన సైకిల్ పోయింది, ట్యూషన్ పోనీకి చాలా ఇబ్బంది అవుతుంది. నాకు నా సైకిల్ పోలీసు వాళ్ళు దబ్బున పట్టుకుంటే చాలు. మరి ఆ దొంగోనికి సైకిల్ ఎత్తుకపోయే ఫ్యాంటసీ ఏందో గానీ సెకండ్ హ్యాండ్లు అమ్మితే 2000 కూడా రావు. గదాని కోసం అర్ధరాత్రి ఉదయించే సూర్యుని లెక్క షీపుకి వచ్చి సైకిల్ ఎత్తుకపోవడేంద్రా వారి పొరగాల దగ్గర పిప్పరమెంట్లు కొట్టేసే పేసు నువ్వు అని తిట్టుకుంటురాట. ఈ సంగతి తెలిసినాడు దిక్కోళ్ళు. అబ్బా, హైదరాబాద్ మధురానగర్ పోలీసు వాళ్ళు మస్తు మంచోళ్ళు ఉన్నారు. ఎంత మంచోళ్ళు అంటే వాళ్ళు దొంగలను పట్టుకోరు, పబ్లిక్ దొరకబట్టి అప్పచెప్పినా దొంగలను కూడా అయ్యో పాపమని విడిచిపెట్టి అంత జాలి గుండోళ్ళు. అరే గట్లా చూస్తారు, నమ్ముతలేరా ఎట్లా? కావాలంటే పురాగా ముచ్చటరుసుకోరా పోర్రి. అబ్బబ్బా, ఎవలండి తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తలేదని చెప్పింది. అంతటేమో గానీ హైదరాబాద్ మధురానగర్ పోలీస్ టౌన్ లో ఉండే కాకీలు అయితే మస్తు దొంగల ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళు ఉన్నారు. అరే నిజమంటే మధురానగర్ పక్క పొంటే ఉన్న యాదగిరి నగర్ లా బులుగు రంగు టీషర్ట్ వేసుకున్న దొంగ తాషిడు మొకపోడు ఇండ్ల పోయి తాళం బాల గొడ్డ చూసిండు. ఇక ఏది దొరికితే అది సంకలేసుకొని పోదామా అన్నట్టు ఇండ్ల పడి రెక్కిలు చేస్తున్నాడట. ఇంతల్నే సీసీ కెమెరాలో వాని దొంగవాటం చూసి లోకలోళ్ళు వాని పట్టుకున్నారు. బడివే ఎవర్రా నువ్వు, ఏం పనిరా నీకు ఈడ తాళం పెట్టిన ఇళ్ళకి పోయి ఏం చేస్తున్నావు అని రౌండ్ అప్ చేసి రఫ్ ఆడిచ్చిర్రు. పని చేసుక బతక శాతగాక మంది సొమ్ము దోసుకొని వచ్చిన ఎవరో డోకేబాజిగా అని తిట్టిపోసి ఆయన మధురానగర్ పోలీస్ టౌన్ కు తీసుకుపోయి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిరట. మరి ఇక వాని ముఖం చూసే వరకు పాపం పోలీసు వాళ్ళకే జాలి అనిపించినట్టున్నది. చూస్తుంటే గింత అమాయకుని లెక్కున్నాడు. వీడు దొంగతనం చేయొచ్చిండంటే నమ్మబుద్ధి అయితలేదని అరే నువ్వు అట్లా బయటనే కూర్చోరా బాబు అన్నారట. ఆయనతో వాడు అదే లాగం చూసుకొని అబ్బా ఎంత ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళు ఉన్నారు అని లోపల ఖుషి అయిపోయిండో ఏందో. అత్తగారింటి నుంచి అల్లుడు పోయేస్తా అని చెప్పినట్టే పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని పరారైండట. తిరువాటం చేసుకొని వీడు ఎడబోయిండురా అని చూస్తే కనవలేదట అట ఇంకా పోలీసు వాళ్ళకు. ఇకేమున్నది, వీడు పరారైన సంగతి పబ్లిక్ లో తెలిస్తే ఇచ్చేది పోతుందని పోలీసు వాళ్ళు వాని కోసం గల్లీలని దేవులాడుతురట. చేతికప్ప చెప్పిన దొంగని సెల్లులేసి అరుచుకోవాల్సింది పోయి పార్కులు ఇడిచిపెట్టినట్టు ఇడిచిపెట్టిరు. ఇప్పుడు మిటమిట చూసుకుంటా దోలాడుతురు. ఏమిటికి వచ్చింది ఇది అని ఈ సంగతి తెలిసి పబ్లిక్ కూడా గరం అవుతురట. మీరు దొంగలను పట్టుకోరు, మేము పట్టుకొని అప్ప చెప్తే లోపడేయకుండా వాని పరారు చేపిస్తారు, ఇదేనా మీ సక్కదనం అని గరం అవుతురట. మరి చూడాలే ఈ సంగతి తెలిసినాక కూడా పెద్ద ఆఫీసర్లు మధురానగర్ పిఎస్ఓలకు ఎటువంటి సత్కారం చేస్తారో. సమాజంలో ఎవ్వరికి లేని గౌరవ మర్యాదలు గవర్నమెంట్ టీచర్లకు ఇస్తారు. ఎంత టోళ్ళైనా సరే సార్ మేడం అని పిలుస్తారు. ఏడ కనబడ్డా నమస్తే పెడతారు. ఇక మంచిగుండే టీచర్లు అంటే ప్రాణం ఇడిస్తారు పిల్లలు కూడా. ఒక ఆడ వాళ్ళ సారు కొలువులకెళ్ళి దిగిపోయిండని శిష్యులందరూ ఎట్లా సన్మాన సత్కారాలు చేసిరో చూస్తే మంచిగా అనిపించబట్టింది. విద్యాబుద్ధులు నేర్పిన ఈ గురువును ఈ బడి పిల్లలు ఎంత ముద్దుగా సాగదోలిరు. సార్ని ఇట్లా ఎడ్ల బండి లెక్కించుకొని దాని కానిని పట్టుకొని పిల్లగాళ్ళే లాక్కుంటా వాడకట్టుల పొంటి తిప్పుకొచ్చిరిగా.
వరంగల్ జిల్లా దుగ్గొండి జెడ్పీ హై స్కూల్లో హిందీ టీచర్ కొలువు చేసిన జనార్దన్ సార్ కొలువులోకి వెళ్ళి రిటైర్ అయిందట మొన్న. ఇక ఆ బల్లున్న పిల్లలంతా కలిసి సార్ను వాళ్ళ మేడానికి సన్మాన సత్కారాలు చేసిరు మంచిగా. వాళ్ళిద్దరిని ఎడ్ల బండి ఎక్కించుకొని ఇక పిల్లలే బండిని గుంజుకుంటూ పోయి ఊరేగింపు చేసి సార్ మీద పాయిరాన్ని చాటుకున్నారు. ఇక తొవ్వ పొడుగుతా సార్ మీద పూలవాన గురిపించుకుంటా కోలాటాలు బతుకమ్మలు ఆడుకుంటా సార్ను ఊరేగిచ్చిరు. ఇట్లా చదువు చెప్పిన గురువును పిల్లగాళ్ళు సత్కరించిన తీరు చూసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సార్ కూడా మస్తు సంబరపడ్డాడు. నా తరపున కూడా ఆ సార్కు పిల్లగాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులకు నా అభినందనలని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పుకొచ్చాడు. ఈ నడుమ కెమికల్లు వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో వండించిన పప్పులు కూరగాయల సొంటి పంటలకు మస్తు డిమాండ్ నడుస్తుంది. పైసలు ఎక్కువైనా మంచిదే, పానం మంచిగుండాలి అని కొనుక్కొని తింటున్నారు జనాలు. అయితే అన్ని కార్తెలు తప్పినా హస్తకార్తె తప్పదన్నట్టు ఆర్గానిక్ ఎరువులని నమ్మించి 10 ఏళ్ల సంధి కెమికల్ ఎరువులనే అంటగడుతుర్రట గీ నకిలీ ఎరువుల కంపెనీ వాళ్ళు. చూడు రియాన్న, నవాబు పొట్టకు తమలపాకుల కట్టకు ఎప్పటికీ తడి ఉండాలి అన్నట్టు పొద్దుగాల సంధి పొద్దుగదంక ఎవ్వరి చేతిలో మోసపోకుండా ఉండేందుకు తయారుండాలి కావచ్చు. ఇక మరి ఇక్కడ చూసినా మోసగాలే మోపైతుర్రమ్మా. ఇగో మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం గౌతాపూర్ అనే ఊరవతల ఆగ్రోటెక్ సేంద్రియ ఎరువుల కంపెనీ పేరు మీద పెద్ద గోదాం మోపు చేసి కెమికల్ ఎరువులకి ఆర్గానిక్ కలరింగ్ ఇచ్చి సేంద్రియ ఎరువులు అని నమ్మించి ఆర్గానిక్ పంటలు పండించే రైతులను పచ్చి మోసం చేస్తున్నారట ఈ మోసకార్యోళ్ళు. ఎంత లేదన్నా 10 ఏళ్ల సంధి నడుతుందట ఈ నకిలీ సేంద్రియ ఎరువుల దందా. పైసలు ఎక్కువైనా మంచిదే, పానం మంచిగా ఉండాలని ఆర్గానిక్ పంటల దిక్కు మందంతా మొగ్గు చూపెడుతుంటే ఆ పంటలు పండిస్తేందుకు వాడే సేంద్రియ ఎరువులకు బదులు మళ్ళా కెమికల్లే అంటగడుతుర్రట. వీళ్ళ నోట్ల నకిలీ ఎరువు గులికలు వయ్య. నిజంగానే సేంద్రియ పద్ధతిలో కెమికల్ వాడకుండా తయారు చేసిన ఎరువులే కావచ్చని రైతులంతా డబల్ రేట్లు ఇచ్చి కొనుక్కపోయేటోళ్ళట. ఇది కెమికల్ వాసన వస్తుందా ఎస్ఐ సారు? చూడు రోపారి. పాడైపోను లైసెన్స్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, పర్మిషన్ లేదు. ఎవరెవరికి సప్లై చేస్తున్నారో ఎక్కడెక్కడ పంపిస్తున్నారో గానీ అక్కడి లోకల్ పిల్లగాలు కనిపెట్టి జిల్లా ఎగుసం శాఖ అధికారులకు చెప్తే ఇక వచ్చి చూస్తే భాగవతం అంతా బయటపడ్డది. ఇక్కడ వాళ్ళని పనికి పెట్టుకుంటే గుట్టు బయటపడుతుందని బీహార్ వాళ్ళని 5గురిని పెట్టుకొని దంద నడిపిస్తున్నట. మనం ఇంతకుముందు చూసినప్పుడు కూడా దాని మీద లేబుల్స్ కూడా సేంద్రియ ఎరువుగా పేర్కొనడం జరుగుతుంది. ఇది 100% ఇది ఇటువంటి రైతులు పర్చేజ్ చేయకూడదు. రైతులు ఎప్పుడు కానీ లైసెన్స్ పొందిన అధికృత డీలర్ల వద్ద మాత్రమే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు కొనుగోలు చేయాలి. అగో ఎగుసం శాఖ అధికారి అడుగుతుంటే ఎట్లా నీళ్ళు నవ్వుతుండో చూడు. ఏదో సాయిల్ తీసుకొచ్చి దాంట్లో మైక్రోన్యూట్రియన్ ఎండిచ్చిందో మైక్రోన్యూట్రియన్ దాంట్లో ఎండిచ్చి చేస్తుంది. ఎండి చేసిన మైక్రోన్యూట్రియన్ బ్యాన్స్ వచ్చి లైసెన్స్ తీసుకోవాలని తీసుకోవద్దాం. మీరు మైక్రోన్యూట్రియన్ బ్యాన్స్ వచ్చి లైసెన్స్ తీసుకోవాలని తీసుకోకూడదా? మీకు మళ్ళీ మీకు బెంటనెట్ పేజీ పని చేస్తుంది. అది పొటాషియం ఎందుకు సార్ చెప్పేసారి చేస్తున్నారు. కెమికల్లతో వండించిన తిండి తింటే పానం ఖరాబ్ అవుతుందని మనం చూస్తే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు మీరెట్లా తప్పించుకుంటారో చూస్తాం బిడ్డ అన్నట్టు అట్లా తిప్పి ఇట్లా తిప్పి ఆర్గానిక్ ఎరువు మందుల పేరు చెప్పి మళ్ళా మోసం చేస్తున్నట్టు. ఏం తినాలన్నా ఎవరిని నమ్మాలన్నా భయపడేటట్టు చేస్తున్నారు పో. అబ్బా ఏం సమయస్ఫూర్తి, ఎంత చాకచక్యత చూపించారో అల్లాగా యూపీ లక్నో పోలీసు వాళ్ళు మొన్న. టైమింగ్ అంటే గిది అనేటట్టు టైంకు స్పందించి ఆందోళనకారుల చేతుల పడి కాలిపోకుండా ఒక జిత్తి బొమ్మను ఎంత సాహసోపేతంగా కాపాడిరో చూస్తే నోరలే పెడతారేమో. ఇక చూసిర్రా ఎంత సాహసం చూపెట్టిరో ఈ యూపీ లక్నో పట్నం సీతానగర్ పోలీసోళ్ళు. దేశంలో కులగణన జరగాలన్న ముచ్చట మీద రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సార్కు నడుమ కిసర బిసర నడిచింది మొన్న పార్లమెంట్లో. ఇక ఈయనేదో అంటే ఆయన ఏదో అన్నాడట. ఇక రాహుల్ గాంధీ మీద కామెంట్ చేసిండన్న కోపంతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ జిట్టి బొమ్మను తలగబెట్టే పని పెట్టుకున్నారు సీతానగర్ హస్తం పార్టీ కార్యకర్తలు. ఈ పెట్రోల్ పోసి సరిగ్గా బొమ్మకు అగ్గిపెట్టే టైంకే సాహసం చేసి లటుక్కున్న వాళ్ళ చేతులకి వెళ్ళి గుంజుకొని ఒక్కటే ఉరుకొడు పెట్టిరు రోడ్డు మీద.
ముంగట పోలీసు వాళ్ళు ఉరుకుడు, వెనక కాంగ్రెస్ వాళ్ళు ఉరుకుడు. అదేదో ఒలింపిక్స్ లో 100 మీటర్ల రన్నింగ్ పోటీలో ఉరికినట్టు ఉరికి పోలీస్ స్టేషన్లో పడ్డరు. ఇక మరి ఈ బొమ్మ గుంజుకొస్తే ఇంకో బొమ్మ తయారు చేయరాదా ఇట్లా వాళ్ళకు? వీళ్ళ పనిసాలగుండా పని లేనమ్మ బొమ్మకు బొట్టు కాటికే పెట్టిందన్నట్టు వాళ్ళేదో బొమ్మ కాల్చి నిరసన తెలిపే ప్రోగ్రాం పెట్టుకుంటే వీళ్ళేదో జాతి సంపదను కాపాడినంత, మనిషి పానాన్ని కాపాడినంత బిల్డప్ ఇచ్చిరయ్యా. పుసుక్కునే వాళ్ళన్న దూరంకెళ్ళి పుల్లగీసి మీదేస్తే ఎట్లుంటుండే? మరి ఇంత గొప్ప సాహసం చేసి మంత్రి గారి బొమ్మను కాపాడినందుకు ఎసుంటి అవార్డు ఇస్తారో అక్కడ పోలీస్ శాఖ వాళ్ళు ఈ పోలీసు వాళ్ళకి. కానీ మొత్తానికి బొమ్మ పానాలకు ఎసుంటి ప్రమాదం లేకుండా కాపాడిరమ్మ పోలీసు వాళ్ళు, మెచ్చుకోవాలి. తెలంగాణ సీఎం ఎవరంటే ఫస్ట్ క్లాసు పిల్లల నుంచి పండు ముసలోళ్ళ దాకా 190 మంది గ్యారెంటీగా చెప్తారు కావచ్చు. ఇక చదువుకున్నోళ్ళు, సర్కారు కొలువులు చేసేటోళ్ళందరికీ సీఎం ఎవరన్న సంగతి చెప్పక్కర్లేదు. కానిగో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలున్న ఈ చిన్న దవాఖానోళ్ళకు మాత్రం ఇంకా సీఎం కేసీఆర్ సారేనట. అగో గట్లెట్లా అంటారా? చూసిరా పోర్రి మీరే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో ఉన్న గుడిపాడు అనే ఊళ్ళో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది. ఇగో దీని మీద ఎవరి ఫోటో ఉందో చూడు. చూసిర్రా, రాష్ట్రమంతా రేవంత్ రెడ్డి సార్ సీఎం అయితే ఈ ప్రైమరీ దవాఖానాలకు ఇంకా సీఎం మారలేనట్టుంది. ఫ్లెక్సీల మీద మునుపటి సీఎం కేసీఆర్ సార్ బొమ్మను అట్టనే పెట్టిర్రు. అటు ఇటు 9 నెలల పొద్దాయే తెలంగాణకు సీఎం మారి, కానీ వీళ్ళు మాత్రం అప్డేట్ కాకుండా ఇంకా పోయిన ఏడాదిలోనే ఉన్నట్టుర్రు. మరి ఇది మార్పిచ్చే బాధ్యత ఎవరిదో అక్కడ. కానీ కొత్త ఫ్లెక్సీలు కొట్టించేందుకు కాసులు కరువు ఉన్నాయా? ఈ ఫ్లెక్సీలను ఎవరు చూడొచ్చు అని లైట్ తీసుకుంటారో. కానీ ఇక దవాఖానకు వచ్చిపోయేటోళ్ళంతా కేసీఆర్ ఫోటో చూసి అసలు ఇప్పుడు సీఎం ఎవలా అని జరిసేపు అట్లా ఆలోచనలు పడి కన్ఫ్యూజ్ అవుతుర్రట. పోతవే పైసలు ఎన్ని ఖర్చు అయితే లేవు, జర ఇప్పటికన్నా ఫోటోని మార్పి సార్లు అని సలహా ఇస్తున్నారట చూసిన వాళ్ళంతా. తప్పుడు కేసులు పెట్టిర్రానో, లంచం తిన్నరానో, డ్యూటీని లాపర్వా చేసిర్రానో అప్పుడప్పుడు కొందరు పోలీసు వాళ్ళు సస్పెండ్ అవుతుంటారు. అయితే గా యూపీ గోమతీనగర్ పోలీస్ టౌన్లో కానిస్టేబుల్ కాడికెళ్ళి ఇన్స్పెక్టర్ దాకా ఉన్నోళ్ళందరినీ ఒక్కటే పారు సస్పెండ్ చేసిరట. అగో ఎందుకో మరి? ఎవరికో సర్దైతే ఇంకెవరో దుమ్మిర్రు అన్నట్టు మొన్న 3 రోజుల కిందట యూపీ లక్నో గోమతీనగర్లకి ఆవరగాళ్ళంతా చేరి బండ్ల మీద కార్లలో పోయేటోళ్ళ మీద బురద నీళ్లు జల్లి ఆట పట్టించుర్రు అన్న వార్త చెప్పుకుంటాం కదా. ఈ బండి మీద పోతున్న వాళ్ళనైతే నీళ్ళలో పడేసి ఆడామను పట్టుకున్నంత పని చేసిర్రు. ఈయన దండం పెడితే ఇడిచిపెట్టిర్రు. ఈ పోరగాలు చేసిన శీత్వ పని అక్కడ సీఎం యోగి సార్కు ఎరుకయ్యే వరకల్లా ఉరుమురిమి దేని మీద పడ్డదన్నట్టు గోమతీనగర్ పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేసే పోలీసు వాళ్ళందరి కొలువులు ఒడవెక్కిచ్చిండు. అక్కడ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ కాడికి వెళ్ళి అందరినీ సస్పెండ్ చేస్తున్నా అన్నాడు సీఎం యోగి సారే. డిఎస్పీ, ఏఎస్పీ, డీసీపీలను కూడా ఇడవలే, ట్రాన్స్ఫర్ చేయించిందట మొత్తం. మరి రోడ్ల మీద పోయే కార్లు బండ్లను ఆగబట్టుకుంటా డోర్లు తెరిచి వాళ్ళ మీద నీళ్లు చల్లుకుంటా గంటల కమానం డ్రామాలు చేస్తుంటే అక్కడ పోలీసు వాళ్ళు ఏం మావలు చేస్తున్నట్టు అని పబ్లిక్ అంతా గరమయ్యే వరకు ఈ పని చేసిండు. ఆడికే ఒడవలే, యూపీల రౌడీ గుండగాల ఇండ్ల మీదకి బుల్డోజర్లను పంపినట్టు బుల్లెట్ రైళ్లనే పంపిస్తాడట ఈసంటోళ్ళ మీదకి. అదేమో గాని పాపం పోరగాలు చేసిన కోతి పని చేయబట్టి కాకీల పోస్టులు ఒట్టిపోకడికే ఊస్టైపాయి. ఇవి స్మార్ట్ వార్తలు. మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండండి TV9.